థ్యాంక్ యూ. Hello guys, welcome back to our YouTube channel Techie Couple. So happy Raksha Bandhan to all the brothers out there. So ఈ vlog అయితే మా ఇంట్లో మేము రక్షా బంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేసి కంప్లీట్ ఈ vlog. అండ్ అనదర్ థింగ్, ఈసారి రక్షాబంధన్కి నేనైతే నార్మల్ యూజువల్ రాఖీ బదులు కస్టమైజ్ చేయించాను. అండ్ నేనైతే గెట్ యూ కస్టమైజ్డ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కస్టమైజ్ చేయించాను. ఎస్, గెట్ యూ కస్టమైజ్డ్. నేను ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అంతా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అండ్ దిస్ ఈజ్ అ కాంబో. మాకైతే ఒక విష్ కార్డ్, రాఖీ విష్ కార్డ్ వస్తుంది, అండ్ కీ చైన్ విత్ నేమ్ అండ్ లోగో మరి, and wallet with name, and again this is a customization. అక్కడ మనకి ఒక 50+ డిఫరెంట్ లోగోస్ లా ఉంది. మనకి యాడ్ కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు. వాలెట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇదొకటి పసుపు కుంకుమ అండ్ భీమ్. అండ్ లాస్ట్ రాఖీ. ఈసారి రాఖీకి నేను కొంచెం డివైన్ మిక్స్ చేద్దాము అనేసి ఇలా రుద్రాక్షి రాఖీ అయితే నేను కస్టమైజ్ చేయించుకున్నా విత్ నేమ్. సో వై షుడ్ ఓన్లీ ఎప్పుడు అన్న వాళ్ళే ఎందుకు చెల్లోళ్ళకి గిఫ్ట్ తీసేయాలా, మనం కూడా వాళ్ళకి తీసేయచ్చు కదా అనేసి నేనైతే ఇది కస్టమైజ్ చేయించా. ఈ కాంబో ప్రైస్ అయితే నాకు 749 పడింది. దీంట్లో కూడా మల్టిపుల్ కాంబోస్ ఉంది, వితౌట్ కీ చైన్ ఆర్ ఇలా 2 కాంబోస్ ఏమో ఉంది, కీ చైన్ లేకుండా కీ చైన్తో పాటు. సో నేనైతే 4 విత్ కీ చైన్ చేశాను అండ్ 1 వితౌట్ కీ చైన్ చేశాను. బికాస్ మా తమ్ముడు వాడికి ఆ కీ చైన్తో అవసరం ఉండదు, ఇది ఐడి కార్డ్ వేసుకొని మనం ఆఫీస్లో ఐడి కార్డ్ వేసుకుంటాం కదా, అలాంటి కీ చైన్ వచ్చింది. సో వాడి కొత్త వ్యాలెట్ మాత్రం ఆర్డర్ చేశాను. దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. ఇంకా మా అన్నకి రాఖీ కట్టేసి దాని అది అయినాక ఇంకా రిమైనింగ్ మా బ్రదర్స్కి అంతా కట్టాం అనేసి ఫస్ట్ అయితే నాగర్బావికి వెళ్తున్నా. లెట్స్ గో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎస్, ఫస్ట్ అయితే రాజు వాళ్ళ చెల్లెలు మా ఇంటికి అయితే వచ్చారు. ఇంకా రాఖీ కట్టాలి కదా అని. యాక్చువల్లీ మార్నింగ్ 8:30కే వచ్చారు. బికాజ్ 9 to 10:30 రావు కాలం ఉంది, అందుకే దాని ముందే కట్టాలా, దాని తర్వాత కట్టకూడదు అనేసి 9 కన్నా ముందే వచ్చి రాఖీ అయితే కట్టి ఇంకా ఆ ట్రెడిషన్ ఉంటుంది కదా, అదంతా అయితే అయింది. నువ్వు తినిపించరా స్వీట్. ఇదంతా స్టాండర్డ్ ఎట్లన్నా ఉంటే ఒకటే సైజ్ కదా అనేసి. ఇంకా బబిత కూడా ప్లాన్స్ ఉంది, ఈవెన్ మాకు కూడా ఉంది. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడైతే ఇంకా నేను రాజ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. రాజుడు ఎంత డీసెంట్ బాయ్ లా కుంకుమని పెట్టుకొని ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి విఘ్నేష్కి అయితే రాఖీ కట్టేసి ఇంకా నెక్స్ట్ మా పాత ఇంటి దగ్గరికి వెళ్ళి తరుణ్కి అంతా రాఖీ కట్టాలా. నెక్స్ట్ అదైనాక మాది నెక్స్ట్ కేఆర్పురం అంతా వెళ్ళే ప్లాన్స్ ఉంది. అండ్ అగైన్ ఈరోజు రక్షాబంధన్ స్పెషల్ ఏమైనా రెస్టారెంట్కి కెఫేకి వెళ్దాం అనేసి కూడా అనుకుంటున్నాం. సో అన్నీ కూడా నేను మీకు ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను. లెట్స్ గో. సో మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇప్పుడు విఘ్నేష్కి రాఖీ కడదాం అనేసి. వ్యాలెట్ యాక్చువల్లీ ఎంటీ ఇవ్వకూడదు, అందుకే నేను మనీ 100 రూపీస్ మనీ పెట్టయితే ఇస్తా. ఈ మరి ఎప్పుడు వ్యాలెట్ నిండా మనీ ఉండాలి అనేసి. ఎస్, అండ్ అ స్మాల్ మెసేజ్.
అండ్ ఇంపార్టెంట్ రాఖీ. ఇంకైతే నేను అన్నీ సెట్ చేసుకున్నా బికాస్ 12 లోపల కట్టాలి రాఖీ. బికాస్ 12 వరకునే పౌర్ణమి ఉన్నిందంట. సో రాఖీ పౌర్ణమి అంటారు కదా, సో పౌర్ణమి లోపలే కడదామనేసి అయితే కట్టేశాను. ఈసారైతే రాఖీ మనం వరమహాలక్ష్మి పండుగ నెక్స్ట్ రోజే వచ్చింది. సో ఇంకా నేను కూడా మా ఇంట్లో పూజలన్నీ చేసినే స్టార్ట్ అయ్యాను. సో 12 లోపలే రావాలి కదా అని బిన్నే మా ఇంట్లో పూజలన్నీ చేసి స్టార్ట్ అయ్యి ఇంకొచ్చి రాఖీ అయితే కడుతున్నా. రాఖీ యాక్చువల్లీ ఎంత బాగా కనిపిస్తుంది. కస్టమైజేషన్ ఇది రాఖీ పండగనే కాదు, మన డైలీ యూస్‌కి కూడా బావుంటుంది అనేసి అయితే నేను ఇలా రుద్రాక్షి ప్లాన్ చేశాను. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఆ డివైన్ యెస్, బావుంది కదా! యెస్, ఇయర్‌కి ఒక్కసారి వచ్చేది కదా రాఖీ అని నేనైతే ఇలా కస్టమైజ్ చేపిచ్చా. ఒక్కసారి బావుంటుంది అనేసి ఈసారి. లాస్ట్ టైమ్ అయితే నార్మల్ రాఖీనే కట్టా. బట్ ఈసారి బావుంటుంది అనేసి అయితే చేపిచ్చాను. యెస్, అండ్ విఘ్నేష్‌కి కూడా చాలా నచ్చింది. యాక్చువల్లీ నాకి, విఘ్నేష్‌కి ఇలాంటి ఈ ట్రెడిషన్ అదంతా మాకంతా అంత సెట్ అవ్వదు. బికాజ్ మాకెప్పుడు కొట్లాడుకునేది, ఆ ఫైటింగ్, అనాయింగ్, ఇరిటేట్ చేసుకునేది అలానే ఉంటుంది. సో, ఇదంతా చేస్తుంటే నాకే నవ్వొస్తా ఉన్నింది. ఇలా కాళ్ళకి దండం పెట్టేదంతా. యెస్. నా ₹100 ఇచ్చి ₹1000 తీసుకురండి ఇదే. అబ్బా! యాంక్లెట్, సిల్వర్ యాంక్లెట్, చాక్లెట్ హ్యాంపర్ అండ్ సారీ. యెస్. యాంక్లెట్ యాక్చువల్లీ ఆల్రెడీ యాంక్లెట్ ఉంది. నేను ఒకేషనల్‌గా అయితే వేసుకుంటా. డైలీ యూస్‌కి అది చాలా పెద్దగా ఉంది అనేసి ఫంక్షన్ పండుగలు ఉన్నప్పుడు మాత్రం. సో ఇంకా అందుకే డైలీ యూస్‌కి వేసుకోనేసి అయితే తీసిచ్చినాడు. యెస్. ఇలా సన్నద్గానే కావాలా యాక్చువల్లీ అనేసి నేను అప్పుడు ఒకసారి చూస్తా ఉన్నా. అందుకే ఇంకా సన్నద్గానే తీసిచ్చినాడు. ఇంకా యాంక్లెట్ నేనే వేస్తాను అనేసి అన్నాడు విఘ్నేష్. నేను వద్దు పర్లేదు నేనే వేసుకున్నాను. లేదు నేనే వేస్తాను అన్నాడు. సరే అయితే నీ సంతోషం ఎవరు వద్దంటారు అనేసి ఇంకా విఘ్నేష్ వేసాడు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా కాళ్ళకి ఒక మంచి లుక్ అయితే వచ్చింది. నాకు ఇష్టమైంది. యెస్. ఇంకా నేను రాజ్ కూడా స్టార్ట్ అయ్యాం నాగర్బావి నుంచి. ఇంకా బసవేశ్వర నగర్ వెళ్ళాలి అండ్ కేఆర్పురం కూడా వెళ్ళాలి. అండ్ దిస్ ఈజ్ మై మమ్మీ వాళ్ళ ఇంటి వరమహాలక్ష్మి. యెస్, ఇప్పుడైతే విఘ్నేష్‌కి రాఖీ కట్టేసి ఇంకా మా పాతింటి దగ్గరికి మా తమ్ముడికి తరుణ్‌కి రాఖీ కడదాం అనేసి అయితే స్టార్ట్ అయ్యాము. మా నాగర్బావి నుంచి బసవేశ్వర నగర్ మా పాతిల్లు ఉండేది. జస్ట్ ఒక 15 మినిట్స్ అంతే. ఇంకా వెళ్ళి తరుణ్‌కి కట్టేసి నెక్స్ట్ డైరెక్ట్ కేఆర్పురం. లెట్స్ గో. యెస్, హీ ఈస్ తరుణ్ మై బ్రదర్. చిన్నప్పుడంతా మేమే ఎత్తుకొని సాకిందంతా. సో ఇప్పుడు రాఖీ కడతా ఉంటే చాలా మంచి ఫీల్ అయితే ఉన్నింది. అక్కడ కూడా ఇంకా రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఇలా ఆరతి ఎత్తితే వాళ్ళకుండే దృష్టి పోతుంది అనేసి అయితే. పర్సనల్‌గా దుడ్డు పెట్టుకునేమో సంపాదించాలా, సరేనా? బాగా చదువు, బాగా సంపాదించి మమ్మీ డాడీని బాగా చూసుకో. యెస్, ఇంకా తరుణ్‌కి అయితే రాఖీ కట్టి ఇంకా కేఆర్పురం స్టార్ట్ అయ్యాం. ఓ మై గాడ్! కేఆర్పురంకి ట్రాఫిక్. మేము అక్కడ 12:45కి స్టార్ట్ అయితే మేము కేఆర్పురం రీచ్ అయ్యేకి 2:45 అయింది. లిటరల్లీ మీరే తెలుసుకోండి ఎంత ట్రాఫిక్ ఉన్నిందంటే. అబ్బా! ఫైనల్లీ మేమైతే ఇంకా రీచ్ అయ్యి త్వరగానే కట్టేద్దాము ఇంకా రాఖీ అనేసి, అదయినాక ఇంక తినేకి వెళ్ళాలని ఇంకా త్వరగానే రాఖీ కట్టేసా ఇద్దరికి. ఇంకా మా క్యూటీ పై లయ అయితే ఇంకా ఏం చేస్తా ఉంటారు నేను చూడాలా అనేసి ఇంకా పైనైతే కూర్చొనింది. ఇంకా ఇది కరెక్టాಗಿ ಸೆಟ್ ಆಯ್ತು. ಎಲ್ಲರಿಗೂ ಲೂಸ್, ನಮಗೂ ಲೂಸು. ಹೂವು ಅನ್ನೋದು ಅಕ್ಕ ಹೂವು ಇದೆ. ಇಲ್ಲ ಇಲ್ಲ ಇದೆ ಇದೆ. லயானா க்யூட்டாக இருக்காங்க. ತಗೊಂಡ್ಬೇಕೆ ಫಾರ್ಮಾಲಿಟಿಗೆ
And he's our cute, sweet and caring brother Dinesh. సీరియస్లీ వీళ్ళు ఎంత కేరింగ్ అంటే నాకు వీళ్ళు ఇదే ఇష్టమయ్యేది. ఎప్పుడైనా మనం ఎక్కడైనా వెళ్ళినా, క్రౌడ్ ప్లేస్‌కి వెళ్ళినా మనకు అలానే ఒక ఈ బాడీ గార్డ్ చేస్తారు కదా! అలా సేఫ్ గార్డ్ చేస్తా ఉంటారు. నాకైతే ఇది చాలా ఇష్టం వీళ్ళలో. என்ன பண்றாங்களே சுஷ்மாக்கா? తీసుకో పో. వాళ్ళకి ఫుల్‌గా మనీ ఉండాలా. ఫుల్గా ఉందిరా వచ్చేస్తుంది చాలు రావాల్సిందే వేరే ఛాయిస్ లేదు సూపర్ వావ్ షాప్ అది బెస్ట్ సూపర్ అన్నిట్లో ముందుకెళ్ళాలంటే ఏదనుకున్నా జరిగిపోవాలి సాధించావు కాబట్టి లయా లయ ఇంకా పక్కన రా వీడియో 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 హాయ్ సోలో హలో ఎస్ ఇప్పుడైతే ఇంకా కేఆర్పురం కూడా వచ్చి ఇంకా దినేష్ అన్న అండ్ శ్రీకాంత్ అన్న కూడా రాఖీ టై చేసేసాము. ఇంకా వెళ్ళి ఏమైనా తిందామనేసి హోటల్ నియర్ బై హోటల్కి వెళ్ళి తిందామనేసి తింటున్నాం. లయా హాయ్. లెట్స్ గో. ఎప్పుడో కాలేజ్ టైమ్స్లో ఇలా త్రిబుల్స్ 4 మెంబర్స్ కూడా వెళ్తూ ఉంటాం మేమైతే. ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు త్రిబుల్స్ ఆ ఫీల్ ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్తో వెళ్తుంటే కదా. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో యువర్ ఎక్స్పీరియన్స్. ఇంకా మేమైతే ఫుడ్ తిన్నాము అక్కడే నియర్ బై ఉడుపి హోటల్లో అయితే తిన్నాము. ఇంకా కెఫే రెస్టారెంట్స్ అంతా చాలా లేట్ అయిపోతుంది, మేము ఆఫ్టర్నూన్ కూడా తినలేదు అనేసి ఇక్కడే నియర్ బై అయితే తినేసాము. కేఆర్పురం దగ్గర తాత టీ షాప్లో అయితే టీ బాగుంటుందంట. మా రష్మికి అయితే అడిక్ట్ అయిపోయింది. సరే ఇంకా వెళ్ళి తాగుదాం అనేసి అయితే అక్కడ తాగాము. ఎస్ ఇప్పుడైతే మేము టీ తాగేసి నెక్స్ట్ శ్రీకాంత్ అని ఒక హిడెన్ జమ్ అంట అక్కడికైతే తొడుకొచ్చారు. సో ఆ ప్లేస్ ఏముంది ఎక్కడ అనేసి మీరే చూడండి, ఎంత బాగుందంటే. ఈ ప్లేస్ మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్ చేయండి. చూడండి వర్షము, Yes. గ్రీనరీ, లేక్. ఆహా, ఈ టైంలో చేతిలో ఒక టీ గ్లాస్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. కానీ ఆల్రెడీ టీ తాగేసాము. ఎస్ వ్యూ మాత్రం ఎంత బాగుందంటే చూస్తుంటే నాకు అలానే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తూ ఉంది. చాలా బాగుంది. టేక్ అ లుక్. చూడండి ఎంత బాగుంది కదా. మినీ ఐలాండ్ చూస్తున్నారు కదా Yeah, మీరు, చాలా exactly. సూపర్ గా ఉంది. ఏమో తెలీదు, ఈరోజు వర్షం అయితే చాలా జోరుగానే పడింది. మేమైతే ఫుల్ తడిచిపోయాం, చూసారు కదా ఫుల్ తడిచిపోయాం. సరే ఇంకా ఎలాగో తడిచిపోయాం కదా అనేసి అలాగే కొంచెం ఆట ఆడుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. చూడండి ఇలాంటిదంతా చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఫ్రెండ్స్తో. బందరు బందరు బావ బందరు. ರಿಪ್ರೆಸೆಂಟೇಷನ್ సో మచ్. ఎందుకు రా సౌండ్? ನೀವೇನು ರೆಸ್ಪಾಂಡ್ ಮಾಡ್ತಿದ್ದೆ? ವಿಡಿಯೋನೇ ನೋಡ್ತಾ ಇದ್ದೆ ಅವಾಗಿಂದ ನೀವೇ. డోర్ ಇದೆ ಇಂತ ಮುಂದೆ ವಿಡಿಯೋ చూస్తున్నాను స్టార్ ఫిష్ ಇದೆ. ಪಾಟ್ ಇದೆ, ಗಿಡ ಇದೆ. Casino plant collection, Canada plant. Thank you. Bonsai. Yes, bonsai plant. Thanks Ashmi akka. ನಿಮ್ಮದೇನೆ ಪ್ಲಾನ್ ಇದು ಗೊತ್ತು.
ఓకే మెడిసిన్ లెట్స్ ఎయిమ్ ఫర్ ద డే. మెడిసిన్ వేయాలా? అట్లా చెప్పారా? రీచ్ అవుట్ టు డాక్టర్ రష్మి కుల్కర్. ఎస్, చూసారు కదా కేఆర్పురం కూడా వచ్చాము అండ్ చాలా వర్షం అయితే పడింది ఈరోజు, చాలా హెవీ వర్షం. మేము చూసారు కదా, మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్గా నేనైతే తడిచిపోయా. ఇంకా ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వస్తే మనకి ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. మేము రీసెంట్గా వేరే ట్రిప్కి వెళ్ళాం, రీల్స్ కూడా చూసారు కదా, నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. కొంచెం ఈ వరమహాలక్ష్మిలో అంతా బిజీ ఉండి నేను పోస్ట్ చేసే కాలేదు, అది కూడా పోస్ట్ చేశాను. అండ్ ఐ విల్ పోస్ట్ మై వరమహాలక్ష్మి ఫెస్టివల్ వీడియో ఆల్సో. ఇంకా మేము ఆ ట్రిప్కి వెళ్ళినంత ఒకసారి వీడియోస్ అన్ని వేసి రీక్యాప్ చూస్తూ ఉన్నాము. ఆ మెమొరీస్, ఆ నవ్వులు అన్నీ చూస్తూ ఉంటే మాకు చాలా ఖుషి అయింది కదా రాజ్. ఎట్టుంది రాజు అది వీడియోస్? చాలా బాగుండింది. ఆ వీడియోస్ చూస్తే మాకే అరే మేమేనా ఇవంతా చేసిందే అనేలా ఉండింది. అవును, నువ్వు ఆ మర్చేసినావు, నువ్వు ఈ మర్చేసినావు అని వీడియో చూసుకొని నవ్వుకొని సో మెనీ అన్ఫిల్టర్డ్ వీడియోస్ అయితే చాలా ఉంది. అవును, అదంతా చూసినే మాకు ఆల్రెడీ ఇప్పుడు 12:30 అయితే అయిపోయింది. ఫుల్ వర్షం కదా, వర్షం అండ్ సాటర్డే ఈవినింగ్ అందరూ బయట ఎక్కడన్నా వెళ్ళి విజిట్ మాల్స్ లేదా ఇట్లా కొంచెం విజిట్ చేసి వస్తుంటారు కదా, సో ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పి సరే అని వీడియోస్ అవి ఇవి చూస్తూ ఉన్నాము. ఆ ట్రిప్ వీడియోస్ చూస్తే ఎప్పుడో 11:30, 12 అయిపోయింది. సో ఇంకా సరేలే అని చెప్పి చాలు అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. యా, ఆన్ ద వే. ఇంకా వెళ్ళి మనం రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేసి, మార్నింగ్ సండే కూడా కొంచెం ప్లాన్స్ అయితే ఉంది. ఇంకా వెళ్ళైతే రెస్ట్ తీసుకోవాలి. టుడే వాస్ వెరీ లాంగ్ వే, ఆల్మోస్ట్ ఒక ఆఫ్టర్నూన్ 2 hours అయితే ట్రాఫిక్ లోనే పోయింది. అండ్ ఇప్పుడైతే ట్రాఫిక్ వచ్చేటప్పుడు అయితే మా ఇంటి నుంచి కేఆర్పురంకి ఓ మై గాడ్ ఎంత ట్రాఫిక్ ఉన్నిందంటే ఎవర్రా మీరంతా అనేలా ఉండింది. ఎగ్జాక్ట్లీ, ఎవరు ఇండ్లలో ఉండరా అనేసి అనిపించింది. దిస్ ఇస్ ఫర్ ది డే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్. Once again, happy Raksha Bandhan to all my dearest brothers out there. Thanks for watching. Bye.